హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరు గెలిచారు, ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు, అదేవిధంగా సాటర్డే ఎపిసోడ్లో షూట్ అనేది ఈరోజు ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయింది. ఆ షూటింగ్లో ఏమేమి జరగబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సూట్ కేసు 10 లక్షల సూట్ కేసు ఎవరు తీసుకున్నారు, 15 లక్షల సూట్ కేసు ఎవరు తీసుకున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్లో ఎవరున్నారో, అదేవిధంగా బాటమ్ 3లో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారో, ఎవరు స్టేజ్ పైకి వచ్చారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా గెస్టులు ఎవరు వచ్చారో, అదేవిధంగా గ్రాండ్ ఫినాల్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరు వచ్చారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి. నా 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి రాబోతుందంటే, ఫస్ట్ ప్రోమోలో చూసిన విధంగానే శివాజీ గారు, అదేవిధంగా లయ గారు వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం రావడం జరుగుతుంది. సాంప్రదాయని అనే మూవీ వాళ్ళ టైటిల్ పేరు. సో ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చి బిగ్ బాస్ హౌస్న కంటెస్టెంట్లతోటి లంచ్ ట్రీట్ ఇవ్వడం జరుగుతుంది. శివాజీ గారు బిగ్ బాస్లో కంటెస్టెంట్లకు వాళ్ళందరూ కలిసి లంచ్ చేసి వాళ్ళందరినీ మిమిక్రీ చేయడం కూడా జరుగుతుంది. సో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిధి అగర్వాల్ వస్తుంది. నిధి అగర్వాల్ రాజాసాబ్ మూవీ ప్రమోషన్ కోసం రావడం జరుగుతుంది. సో ప్రభాస్ గారు దాంట్లో హీరో. ఆ మూవీ ప్రమోషన్ చేసుకున్న తర్వాత నిధి అగర్వాల్ ఒక టాస్క్ పెడతారు. బ్లైండ్ టాస్క్, కళ్ళకు బ్లైండ్ కడతారు. సో బ్లైండ్గా క్లాత్ కడతారు. బ్లైండ్గా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు విన్నర్ అని చెప్తారు. అక్కడనే కళ్యాణ్ పడాల అన్ఎక్స్పెక్టెడ్ కింద పడడం జరుగుతుంది. ఆ టాస్క్ అంతటితో ఆపి కళ్యాణ్ పడాలకు కట్టు కట్టడం అయితే జరుగుతుంది. కళ్యాణ్ ఆరోగ్యం అయితే ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉన్నాడు. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రదీప్ గారు, శ్రీముఖి వీళ్ళిద్దరు వెళ్తారు బీబీ జోడీ 2 కోసము. వాళ్ళు వెళ్ళి వాళ్ళ బీబీ జోడీ గురించి ప్రమోషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు 10 lakhs ప్రైజ్ మనీని బిగ్ బాస్ హౌస్ లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా డెమాన్ కానీ, ఇమాన్యుయల్ కానీ, సంజన కానీ, కళ్యాణ్ కానీ, తనుజ వీళ్ళు 5 మెంబర్స్ ఆ సూట్ కేసుని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మొత్తం ఈరోజు ఎపిసోడ్లో రాబోతుంది. అదేవిధంగా సాటర్డే ఎపిసోడ్లో షూట్ ఏమేమి జరుగుతుంది అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. మనకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషన్ తనుజ, థర్డ్ పొజిషను ఇమాన్యుయల్, ఫోర్త్ డెమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ సంజన గారు అయితే ఉన్నారు. సో ఈరోజు బాటమ్ 3 ఉన్నటువంటి ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన వీళ్ళు ముగ్గురు ఎలిమినేషన్ అనేది ఈరోజు షూట్ అనేది కంప్లీట్ అయితే చేయబోతున్నారు. ఈరోజు షూట్ ఆల్మోస్ట్ ఆల్ 8 నుంచి 9 వరకు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 10 o'clock షూట్ జరిగింది. 4 o'clock బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ షూట్ కంటిన్యూ చేస్తారు. సో బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ టాప్ 2 కంటెస్టెంట్లని ఈరోజు నైట్, అంటే ఈరోజు నైట్ మొత్తము ఓన్లీ వాళ్ళిద్దరే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. అది కళ్యాణ్, తనుజ వాళ్ళిద్దరే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. మిగతా రిమైనింగ్ ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ సూట్ కేసు ఎప్పుడెప్పుడు ఆఫర్ చేయబోతున్నారంటే, ఎప్పుడైతే సంజన గారు ఎలిమినేట్ అయి బయటకు వస్తారో దాని తర్వాత సూట్ కేసు ఆఫర్ చేయబోతున్నారు. ఒకటి 10 lakhs సూట్ కేసు, ఇంకోటి 15 lakhs సూట్ కేసు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తుందంటే, ఎలాగైనా సరే డెమాన్ పవన్, అదేవిధంగా ఇమాన్యుయల్ ఎలాగైనా సరే సూట్ కేసు తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుండు. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లకు చెప్పడము, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూట్ కేసు తీసుకునేటట్లు ప్రలోభ చేసేటట్లు బిగ్ బాస్ ప్లాన్ చేస్తుండు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్కి 9కి ఒక పిల్లర్ల లాగా. సో ఇమాన్యుయల్ లేనిదే బిగ్ బాస్ లేదు, డెమాన్ లేనిది కూడా బిగ్ బాస్ లేదు. ఎందుకంటే టాస్క్ కింగ్ డెమాన్ ఆల్రౌండర్, ఇమాన్యుయల్ టాస్క్ కింగ్ డెమాన్ పవన్. కాబట్టి వాళ్ళకి ఎలాగైనా అమౌంట్ ఇచ్చి బిగ్ బాస్ సాటిఫై చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో సూట్ కేసు ఎవరు తీసుకున్న అప్డేట్ మనకి ఈవినింగ్ అప్డేట్ వస్తుంది. 100% షూట్ కంప్లీట్ అయిందంటే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల గురించి ఎవరెవరు వచ్చారంటే, టాప్ 5 కంటెస్టెంట్ గురించి కళ్యాణ్ పడాల గురించి వాళ్ళ మమ్మీ డాడీ రావడం జరిగింది. అదేవిధంగా తనుజ గారి నుంచి వాళ్ళ సిస్టరు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు, అదేవిధంగా ఇమాన్యుయల్ గురించి వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మగారు, అదేవిధంగా డెమాన్ పవన్ గురించి వాళ్ళ మమ్మీ డాడీ, సంజన గారి గురించి వాళ్ళ మమ్మీ, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు మొత్తము యాజ్ అగ్రిమెంట్ ప్రకారము అందరూ బిగ్ బాస్ స్టేజ్ పైన ప్రజెంట్ ఉన్నారు. షూట్ అయితే నడుస్తుంది. అదేవిధంగా కొందరు ఎక్స్ కంటెస్టెంట్లు డ్యాన్స్ కూడా చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పానంటే, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము కళ్యాణ్ పడాల
అన్అఫీషియల్ ఓటింగ్తో పాటు అఫీషియల్ ఓటింగ్ జియో హాట్స్టార్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ 5 to 6% ఎడ్జ్ తోటి కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అదేవిధంగా మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ప్రకారం చూస్తే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యాడు. రేపు నాగార్జున గారు రేపు నైట్ 10:30కి 9:30కి అనౌన్స్ చేస్తారు. చిరంజీవి గారి చేతిలో కళ్యాణ్ పడాల ట్రోఫీ అయితే అందుకోబోతున్నాడు. ఒక కారు గిఫ్ట్ కూడా రాబోతుందని చెప్పి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ మీకు తెలవాలంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్.